నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిశక్తి స్వరూపిణి అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని గ్రామీణులు సైతం ఆదిశక్తిగా కొనియాడుతారు. రాజాధిరాజులు తమ యుద్ధ విజయాల కోసం, తమ సామ్రాజ్యాల స్థాపన కోసం ఆరాధించిన మహిమాన్విత శ్రీ నిమిషాంబికాదేవి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికై అపర అవతారంగా ఆదిశక్తి శ్రీ నిమిషాంబికగా అవతరించింది. శ్రీ ముక్త మహర్షి తప ఫలితంగా యజ్ఞహోమం నుండి ఆవిర్భవించి ఆ మహర్షిచే నిమిషాంబిక నామధేయంతో పిలిపించుకుని ఈ దివ్య ఆలయంలో కొలువై భక్తులను కటాక్షిస్తోంది. బోడుప్పల్ సమీపంలోని పెంటారెడ్డి కాలనీలో వెలిసిన శ్రీ నిమిషాంబికాదేవి ఆలయ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మను ఆర్ష సంస్కృతి పలు విధాలుగా కీర్తించింది. జగన్మాత సకల సృష్టి లయకారక మూలశక్తి. అలాంటి శక్తి స్వరూపిణి పలు నామాలతో వివిధ రూపాలలో అలరారుతోంది. ఆ పరంపరలోనిదే శ్రీ నిమిషాంబికాదేవి స్వరూపం. ఆలయంలో అమ్మవారి ముఖాకృతి చిన్మయ శోభితంగా సౌందర్యపేతంగా అలరారుతోంది. మకర తోరణ సహితంగా త్రిశూలధారిణి అయి పసుపువర్ణ ముఖార విందంతో కిరీటాది అలంకారాలతో ముక్కుకు ముక్కెర రజత కర్ణాభరణాలు ధరించి ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తోంది. నుదుటిన కుంకుమ ధరించి చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ధరించి శ్రీ నిమిషాంబికాదేవి తన దివ్య ప్రభల్ని వెదజల్లుతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడే దివ్య స్థలంలో, జన సమర్థం గల ప్రాంతంలో రోజూ అశేష భక్తులచే విశేషంగా ఆరాధనలో అందుకుంటూ కోరిన కోర్కెలను ఈ తల్లి ఈడేరుస్తోంది. ఈ బ్రహ్మాండాన్ని కాపాడడానికి అత్రి అనసూయల వంశ పరంపర నుంచి జన్మించిన శ్రీ ముక్త మహర్షి అమ్మవారి కోసం యజ్ఞాన్ని తలపెట్టగా ఎంతకీ ఆ తల్లి దర్శనం కాకపోయేసరికి తన శిరచ్ఛేదనం చేసుకునే ఒక్క నిమిషంలో యజ్ఞహోమం నుండి ఈ తల్లి ఆవిర్భవించింది. ఆ నిమిష కాలంలో యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినందుకు ఆ ముక్త మహర్షి నోటి వెంట అనలోచితంగా నిమిషాంబికగా పిలువబడి నాటి నుండి నేటి వరకు శ్రీ నిమిషాంబికాదేవిగా భక్తుల చేత పిలువబడుతూ నిత్య నీరాజనాలందుకుంటోంది. ఉప్పల్ డిపోకి సమీప దూరంలో ఉన్న బోడుప్పల్లోని పెంటారెడ్డి నగర్ కాలనీలో ఈ ఆలయం అలరారుతోంది. ఆదిశక్తిని శ్రీ లలితా సహస్రనామం మూల ప్రకృతి శక్తిగా అభివర్ణించింది. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి సమ్మిళిత స్వరూపమే ఆదిశక్తి. ఆ ఆదిశక్తి అపర అవతారమే శ్రీ నిమిషాంబికాదేవి. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులను సైతం తన దరికి రప్పించుకునే ఆ దివ్యమంగళ స్వరూపిణి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. సకల సృష్టి చోదకత్వానికి, చైతన్యానికి మూలం శక్తి. ఆ శక్తిని మనం పలు విధాలుగా కీర్తిస్తుంటాం. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ అద్వితీయ పరబ్రహ్మ స్వరూపమే శ్రీ నిమిషాంబికాదేవి. ధర్మానికి, లోక క్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని సంహరించడానికి నిరాకారమైన శక్తి సాకారంగా ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిన గాథల్ని పురాణాలు పలు విధాలుగా కీర్తించాయి. అలా పురాణాలలో వర్ణించిన విధంగా ఆ త్రిలోక జనని భక్తుల సంరక్షణార్థమై దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి పలు ఆలయాలలో వెలసి తన రూపలీలా విన్యాసాన్ని చాటుకుంటోంది. ఏ దేవాలయంలోనైనా అమ్మవారి గర్భాలయ నిర్మాణం తూర్పు అభిముఖంగా ఉండటం చూస్తాం. కానీ ఈ ఆలయంలో అందుకు భిన్నంగా
ఉత్తరాభిముఖంగా వాస్తురీత్యా కొలువుదీరి ఉండటం విశేషం. 2008వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆ తల్లి పాద పద్మాల చెంత శ్రీచక్రం నెలకొని ఉంటోంది. అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమ గంభీరాకృతితో గోచరమవుతోంది. శ్రీ నిమిషాంబికాదేవి కొలువుదీరిన సుక్షేత్రం కర్ణాటకలోని మైసూరు క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న గంజాం పుణ్యధామంలో నెలకొని ఉంది. ఆ ఆదిశక్తి అవతార పరంపరలో కొలువుదీరిన మొట్టమొదటి పుణ్యధామమని ఇక్కడి చారిత్రక ఆధార కథనాల ద్వారా తెలుస్తోంది. శ్రీ నిమిషాంబికాదేవి కొలువుదీరిన మొట్టమొదటి సుక్షేత్రం కర్ణాటకలోని మైసూర్ క్షేత్రానికి అతి దగ్గరలో గంజాం పుణ్యధామంలో నెలకొని ఉంది. ఆ జగజ్జనిని కొలువైన మొట్టమొదటి ఆలయమని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ ముక్త మహర్షిచే ఆరాధనాలందుకున్న ఈ జగజ్జనిని దివ్యమంగళ స్వరూపం ఎంత చూసినా తనివితేరదు. ఏ దేవాలయ ప్రతిష్ఠ జరిగినా ఆ దేవదేవుళ్ల పరివారం కొలువుదీరే ఉంటుంది. సోమ క్షత్రియుల కులదైవమైన శ్రీ నిమిషాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో కూడా ఇతర దేవతామూర్తులను మనం చూడొచ్చు. ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే ఆ దేవతల ఉపాలయాలను కూడా ఒకసారి దర్శిద్దాం. ఈ ఆలయ ధ్వజస్తంభానికి సమీపంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి కొలువుదీరాడు. గణాలకు అధిపతిగా ఉన్న ఆ గణేశుడు చతుర్భుజాలతో వివిధ ఆయుధాలను ధరించి భక్తులకు నేత్ర పర్వాన్ని కలిగిస్తూ భక్తులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా కాచి కాపాడుతుంటాడు. స్వామి వాహనమైన మూషికరాజు ఎదురుగా స్వామిని తదేకా దీక్షతో చూస్తూ కనిపిస్తుంటాడు. ఈ ఆలయ ప్రాంగణంలోని అశ్వత్థ వృక్షం పరబ్రహ్మ స్వరూపంగా కొలువై ఉంటుంది. సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే ఈ వృక్షానికి సర్వదేవతలు ఆశ్రయించి ఉంటారనేది వేదోక్తి. పరబ్రహ్మ స్వరూపమైన ఈ నారాయణ వృక్షానికి భక్తులు భక్తితో పూజలు చేసుకుని ఆ దేవదేవుళ్ల ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ అశ్వత్థ వృక్ష సమీపాన్నే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూపంగా జంటనాగుల శిలా ఫలకాలు నేత్రపర్వం కావిస్తుంటాయి. సంతానాన్ని కోరే భక్తులు ఈ నాగబంధం చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తే ధర్మ సంబంధమైన ఏ కోరికైనా నెరవేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆలయంలో ఈ మధ్యనే అత్యాధునికంగా ఉపాలయాలు నిర్మించడం జరిగింది. శివాలయం, సాయిబాబా మందిరం, శ్రీ లక్ష్మణ హనుమత్ సీతా సమేత రామాలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, హనుమాన్ మందిరాలు ఉపాలయాలుగా ఇక్కడ కొలువుదీరాయి. ఎప్పుడూ వచ్చిపోయే భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఒక ఆధ్యాత్మిక ఆనంద లోకాన్ని తలపిస్తూ ఉంటోంది ఈ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో మరో మందిరం శివాలయంగా రూపుదిద్దుకొంది. ఈశుడే సర్వేశ్వరుడిగా భక్తుల కష్టాలను కడతేర్చడానికి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తరాభిముఖంగా కొలువుదీరిన స్వామికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయ సముదాయంలోనే మరో ఉపాలయంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్నాడు. సాక్షాత్తు దైవ స్వరూపులు తపస్సంపన్నులైన అత్రి అనసూయల ముద్దుల బిడ్డగా త్రిమూర్తి స్వరూపంగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించారు. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః అని అంటూ భక్తులు స్వామివారిని తదేకా దీక్షతో సేవిస్తుంటారు. ఈ ఆలయానికి ప్రక్కనే శ్రీ రామచంద్రస్వామి వారి ఆలయం ఉంది. ధర్మానికి మారుపేరైన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లు ఈ దివ్య మందిరంలో కొలువుదీరారు. దైవం మానుష రూపేణ అన్నదానికి ఆ బాబాయే సజీవ సాక్షిగా నిలిచాడు. అటువంటి యోగి పుంగవుడు ఈ దివ్య మందిరంలో కొలువై భక్తుల ఈప్సితాలను ఈడేరుస్తున్నాడు. త్రిమూర్తుల్ని సైతం పసిపాపల్ని చేసి ఆడించి శాసించే జగజ్జనని ఆదిశక్తి. త్రిమూర్తుల పూజలను సైతం అందుకునే ఆ తల్లికి ఈ ఆలయంలో జరిగే పూజలు, విశేష కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ దశమి పవిత్ర దినాన ఈ ఆలయంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా
అమ్మవారి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. గాజుల మహోత్సవం పర్వదిన సందర్భంగా అమ్మవారి ఆలయ పరిసరాల్ని అలంకరించిన తీరు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి శ్రావణ మాసం లక్షగాజుల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కోర్కెలు నెరవేరడం కోసం అమ్మవారికి 108 నిమ్మకాయలతో దండను కూర్చి అమ్మవారికి సమర్పిస్తారు. ముత్తైదువులు పసుపు, కుంకుమ, గాజులు, రవిక, వస్త్ర తాంబూలాల్ని అమ్మవారికి నివేదించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాల సంరంభం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు పూజా పరంపర కొనసాగుతోంది. విశేషంగా కుంకుమ పూజలు, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు, పారాయణలు విరివిరిగా జరుగుతాయి. వందలాది మంది సమక్షంలో జరిగే ఈ సన్నివేశం వీక్షించడం పూర్వజన్మ సుకృతం. ప్రాప్తం ఉన్నవారికి ఆ అదృష్ట భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఆదిశక్తి అపర అవతారమే అమ్మ. అమ్మకు వందనాలు సమర్పిస్తే చాలు సంతోషపడుతుంది. ఆర్తితో అడిగితే చాలు సంతోషపడుతుంది. వాత్సల్యంతో కాపాడుతుంది. మన మనుగడను ఆనందమయం చేస్తుంది. ఆ దివ్యమంగళ స్వరూపిణి అపార కృపా కటాక్షాలు మనందరి జీవితాలపై వెల్లివిరియాలని కోరుకుందాం.